హాయ్ హలో వెల్కమ్ టు పోస్ట్ 360. నేను మీ మురళీ రాపల్లి. నేను ఇప్పుడే ఎవడో హే జూడంట ఆడి వీడియో ఒకటి చూడటం జరిగింది. ఎలక్షన్ కమిషన్ పైన జరుగుతున్నటువంటి అలిగేషన్స్ పైన రాహుల్ గాంధీ చేసిన వీడియోకి ఈ హే జూడ్ అనేవాడు కౌంటర్ చేశాడు. వీడియో నేను ఫస్ట్ టైం చూస్తున్నా, ఎందుకంటే ఇక్కడ వేరేవాడు దీన్ని ఈ వీడియో గురించి చేయడం జరిగింది. హే జూడ్ అంటే ఏంటని చూద్దామని. అసలు వీడు హే జూడ్ అనేవాడు మంచి మార్కెటింగ్ స్ట్రాటజీతో ముందుకెళ్తుంది. ఎలా అంటే హే జూడ్ అంటే మనం అంటే హే జూడ్, ఇది మనందరిది కలిసి ఎదుగుదాం. కలిసి ఎలా ఎదుగుతారా? వాళ్ళ వీడియోలు చూస్తే నీకు డబ్బులు వస్తాయి, మరి వాళ్ళని ఎలా ఎదిగిస్తావు? హే జూడ్. ఇప్పుడు ఈ హే జూడ్ అనేవాడే రాహుల్ గాంధీ ఎలక్షన్ కమిషన్ గుట్టు బయట పెట్టిన తర్వాత దానిపైన మాట్లాడుతూ ఉన్నాడు. ఆడు మాట్లాడే మాటలు ఏంటంటే చిర్రెత్తుకు వస్తుంది. మినిమం అంటే మినిమం నాలెడ్జ్ కూడా లేకుండా బుర్ర తక్కువ మాట్లాడుతున్నాడు ఈ హే జూడ్ గాడు. ఎందుకన్నా అలా అంటున్నావు అని మీలో ఎవరైనా నన్ను అడిగితే, ఈ హే జూడ్ గాడు రాహుల్ గాంధీ చేసినటువంటి వీడియో మొత్తం చూసాడంట. ఎలక్షన్ కమిషన్ అక్రమాలని వెనక స్క్రీన్ లో చూపించాడు కదా, ఆ వీడియో అంతా చూసాడు. అయినా కూడా ఇక్కడ వాడికి ఆ కాన్సెప్ట్ అర్థం కాలేదంటే వీడిది ఎంత మందబుద్ధో, ఎంత బుర్ర తక్కువ ఎదవో, లేదంటే అతి తెలివిగా ఈడు కూడా వాట్సాప్ యూనివర్సిటీలో చేరి నమో మోడీ, అవును నాకు తెలిసి ఈడు నమో మోడీ బ్యాచ్. వీడియోకి జై హనుమాన్కి ఓం నమ శివాయకి సంబంధం ఏంటో నాకు ఇప్పటికీ అర్థం కాదు. ఇట్లాంటి చెత్త ఎదవలు సొల్లు వీడియోలు చేసి మీ బుర్రలు పాడు చేస్తూ ఉంటారు. దయచేసి వాటిని మీరు నమ్మకండి. ఎలక్షన్ కమిషన్ అక్రమాలని నిట్ట నిలువున బట్టలెప్పదీసి నడి రోడ్డు మీద నిలబెట్టాడు రాహుల్ గాంధీ. ఎక్కడైతే 80 మంది ఉన్నారు అని చెప్పారో ఆ ఇంటికి వెళ్ళిన ప్రతి మీడియా వ్యక్తి చెప్తూ ఉన్నాడు, ఇక్కడ ఉన్నది ఒకే ఒక్కరు, ఇక్కడ ఎవడూ లేడు, ఒక ఇంట్లో 80 మంది దొంగ పేర్లు లెక్కించారు అని చెప్తున్నారు. అయినా కూడా ఈ హే జూడ్ గారి బుర్ర బుద్ధి పనిచేయట్లేదని నాకు అర్థమవుతుంది. వీళ్ళంతా లాస్ట్ లో జై హనుమాన్ ఓం నమ శివాయ అంటే హిందుత్వాన్ని ప్రజల్లోకి తీసుకెళ్తూ బీజేపీ సంకనాకే బ్యాచ్ అని మాత్రం అర్థం చేస్తారు. లేకపోతే రెగ్యులర్ వీడియోలో ఈ ఎదవలు హిందుత్వ ప్రేరేపితమైనటువంటి స్లోగన్స్ ఎందుకు చేస్తా ఉంటారు? నీ వీడియో ఏదో నువ్వు చూసుకుని వెళ్ళు, అందుట్లో జై హనుమాన్ ఓం నమ శివాయ అంటూ ఉన్నాడంటే ఇట్లాంటి చెత్త ఎదవలు బీజేపీ వాళ్ళ తొత్తులు అనమాట. ఓకే, బీజేపీకి ఏమైనా జరిగితే వీళ్ళకి రక్తం కారుతా ఉంటది. వీళ్ళు బయటకు వచ్చి సొల్లు కబుర్లు మనకి చెప్తా ఉంటారు. వీడు చెప్పేది ఏంటి? ఓత్ అంట చేయాలంట. ఏంటి? ఎలక్షన్ కమిషన్ పైన రాహుల్ గాంధీ చేసిన ఎలిగేషన్స్ మొత్తాన్ని మీరు కల్లారా చూశారు. నేను ఎన్నో వీడియోస్ చేశాను. వాటిలో 100% వాస్తవాలు. ఎందుకంటే ఎలక్షన్ కమిషన్ ఇచ్చినటువంటి డేటా ఏదైతే 7 అడుగుల డేటా 3 రోజుల్లో ఉందో వాళ్ళు ఇచ్చిన డేటా నుంచి తీసినటువంటి ఇన్ఫర్మేషన్ నే నేను ప్రజలకు ఇస్తున్నానంటూ రాహుల్ గాంధీ ప్రెస్ మీట్ పెట్టి మరీ గోప పగల్తే ఈడికి మాత్రం సూట్ వేసుకుని తెల్ల కబుర్లు చెప్పడానికి బాగా తయారయ్యాడు. రే, వేసుకున్న సూటుకున్న విలువ కూడా నీ మాటలకు లేదన్న విషయం ఎప్పుడు తెలుసుకుంటావో నాకైతే అర్థం కావట్లేదు. కనీసం ఒక మనిషికి పుట్టినోడు ఎవడైనా ఇంత నీచంగా ఆలోచిస్తాడా అనేది నాకు అర్థం కాదు. నా వీడియోలు మీకు రావాలంటే మీరు ఏం చేయాలి? కింద బటన్ నొక్కండి అని అడుక్కోవడంలో ఉన్నటువంటి సిన్సియారిటీ నిజాలు ప్రజలకు చెప్పడంలో నీకు లేదేంట్రా బచ్చా అనిపిస్తుంది. అరే బచ్చా, గతంలో నువ్వు ఏదో ప్యాంట్లు వేసుకునే వీడియోలో ఏవో చాలా చూసాను. ఈ రోజుకి ఈ ప్యాంట్ వేసుకుని ఈ ప్యాంట్ కి దీనికి తన్నా నాకు ఒంట్లో డబ్బులు లేవు ఏదో వీడియోలో ఇప్పుడే చూసాను రా. మొత్తం ఒక వ్యక్తి గురించి క్లియర్ గా చెప్పాలంటే వాడి వీడియోస్ మొత్తం చూస్తే అర్థం అవుతుంది. మరి నువ్వు మార్కెటింగ్ లో మాస్టర్ డిగ్రీ పొందిన చెత్తదవలా ఉన్నావు. అసలు అబద్ధాలను కూడా మార్కెటింగ్ చేసుకోవడంలో బాగా ఆరితేరిపోయిన ముద్రనాయలుగా ఉంది. అరే, ఒక విషయాన్ని క్లియర్ గా చెప్పు. రాహుల్ గాంధీ అనే వ్యక్తి ఒక సార్వత్రిక ఎలక్షన్స్ లో గెలిచి అందరి ముందు ప్రమాణం చేసి రాజ్యసభలో నుంచొని మాట్లాడుతున్నాడు. అంటే ఏంటి? ప్రజల పక్షాన్ని నిలబడి మాట్లాడుతున్న ఓట్ తీసుకున్నట్టే కదా, అంటే ప్రామిస్ చేసినట్టే కదా. మళ్ళీ ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ వచ్చి ఆయన చేసిందో తప్పో ఒప్పో దానికి సంబంధించిన ఆధారాలు కౌంటర్ తో చేయకుండా చేతకాని ముండల్లాగా పనికి మాలిన ఎదవల్లాగా నువ్వు ఒట్టేస్తేనే నేను నమ్ముతా అన్నమేంట్రా? ఏం చిన్నపిల్లలాటారా ఒట్టేస్తే నమ్మడానికి? దీని మీద సంతకం పెట్టు. ఏంది ఒట్టేస్తే నమ్మడానికి? ఎలక్షన్ కమిషన్ అంట రాహుల్ గాంధీ మీరు చెప్పే అన్ని నిజాలైతే ఈ డిక్లరేషన్ ఫామ్ మీద సంతకం పెట్టండి, ఓతు మీరు చెప్పింది నిజమని ప్రమాణం చేయండి అని అడుగుతుందంట. అరే, ఒక వ్యక్తి రాజ్యాంగాన్ని చేతిలో పట్టుకుని తిరుగుతున్నాడని హేళంగా మాట్లాడుతున్నావే, నువ్వు కడుపుకు అన్నం తింటున్నావు, గడ్డి తింటున్నావు. తుర్మార్ కూడా రాజ్యాంగాన్ని చేతిలో పట్టుకుని తిరుగుతూ ఉన్నాడు గాని అంబేద్కర్ గారిని ఎవరిని అవమానించలేదురా. సో కాల్డ్ నువ్వు సంకల్ నాకే బీజేపీ పార్టీ వాళ్ళు అంబేద్కర్ గారిని అవమానించినట్టు, రాజ్యాంగాన్ని అవమానించినట్టు
ఎప్పుడు అవమానించలేదురా? అంబేద్కర్ 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 అనే కన్నా మా హిందూ దేవుడిని పొగిడితే 7 జన్మాల సరిపడా స్వర్గం వస్తుందని మాట్లాడే చూడు, అట్లాంటి ఎదవల్లాగా మాట్లాడలేదు ఇప్పుడు రాహుల్ గాంధీ. అర్థమైందా? నీలాగా లాస్ట్ లో ఎర్రిగోళ్ళలాగా దేవుళ్ళ పేరు చెప్పట్లా, ఎర్రిగోళ చేయట్లా. హిందుత్వం ముసుగులో కొట్టుమిట్టాడే నీలాంటి నీచులు ఇట్లాంటి వీడియోలు తప్పించి ఏం చేస్తారు? పనికిమాలిన ఎదవల్లారా. అక్కడ ప్రజాస్వామ్యం కూని అయిందిరా. 1,00,000 ఓట్లు ఒక కాన్స్టిట్యున్సీలోనే పోయినాయి అని రాహుల్ గాంధీ అంత క్లియర్ గా విత్ డేటాతో కూడా చెప్తే, నీలాంటి బుర్ర తక్కువ ఎదవలకి అది అర్థం కాకపోగా రాజ్యాంగాన్ని పట్టుకొని తిరిగే వ్యక్తి రాజ్యాంగం మీద, అసలు రాజ్యాంగాన్ని తూట్లు పడి చంపేశారని కదరా రాహుల్ గాంధీ బయటకు వచ్చి మాట్లాడుతుంది. అది తెలియలేదా నీకు లఫంగి? అది తెలియలేదా? మనిషి పుట్టకు పుట్టావా, ఇంకేమైనా పుట్టావా? సూట్ వేసుకుని చక్కగా ఒక మంచి చైర్ లో కూర్చొని ఏదో సొల్లు కబుర్లు చెప్తున్నావేంట్రా? మళ్ళీ నాది నవ్వు అంటే ఇంత మెరిచేట వాళ్ళు ఇస్తున్నారు కాబట్టి నువ్వు సొల్లు వాగిరా చూస్తున్నారు కాబట్టి సొల్లు కబుర్లు చెప్తున్నావా? మనిషి పుట్టకు పుట్టావా నువ్వు? అసలు ఇన్ని అబద్ధాలు ఆడుతున్నావు ఏంటి? ఆర్టికల్ నెంబర్ 20(3)(b) కింద ఏంది? ఆర్టికల్ 20(b)(3) ఏంది? సిగ్గులేదారా? ఇంతమంది ఓట్లు గోల్మాల్ని మీడియాలన్నీ ఆ ఇళ్ళకెళ్ళి రిపోర్ట్ చేస్తున్నారు. ఇంత క్లియర్ గా డేటా ఆయన ప్రెజెంట్ చేస్తే 6 నెలలు టైం తీసుకుంటే మిషన్ రీడబుల్ డేటా ఇవ్వకుండా నాటకాలు నూకుతున్నటువంటి ఎలక్షన్ కమిషన్స్ నుంచి సత్తా లేని ఎర్రి పప్ప నీకెందుకురా వీడియో చేయటం? మిషన్ రీడబుల్ డేటా ఎందుకు ఇవ్వట్లేదురా ఎర్రి పప్ప? నీకెందుకు ఈ వీడియోలు అని ప్రజలు అడుగుతున్నారు. జోడ్ నీకింద కామెంట్ చూడు, ఎందుకు ఇవ్వట్లేదురా మిషన్ రీడబుల్ డేటా అని ఎలక్షన్ కమిషన్ అంటున్నారు. మొన్న బీహార్ ఎలక్షన్స్ లో SIR అని వెళ్ళారు, స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ అని వచ్చి మిషన్ రీడబుల్ డేటా పెట్టారు. రాహుల్ గాంధీ ఎప్పుడైతే ఈ ఎలిగేషన్ బయటికి తీసుకొచ్చాడో మొత్తం మిషన్ రీడబుల్ డేటా తీసేసి ఓన్లీ స్కాన్డ్ కాపీ పెట్టారు. దాన్ని ఏమంటారా? ఏ చెప్పుతో కొట్టాలి ఎలక్షన్ కమిషన్ ని? మరి ఇంత దిగజారి అప్పటి వరకు మిషన్ రీడబుల్ డేటా ఉంది, ఎవడోట్లు ఉన్నాయో ఎవడోట్లు లేవో అందరికీ తెలుసు. ఇప్పుడు రాహుల్ గాంధీ బయటకు వచ్చి మిషన్ రీడబుల్ డేటా ఇవ్వట్లేదు, కావాలంటే చెక్ చేసుకుంటున్న తర్వాత అందరు బీహార్లు కూడా వాళ్ళ ఓట్లు ఉన్నాయో లేవో చెక్ చేసుకుంటారన్న భయంతో, చెప్పులు తీసుకుని కొడతారన్న భయంతో మిషన్ రీడబుల్ డేటాని తీసేసి మళ్ళీ స్కాన్డ్ కాపీలు పెట్టారా? ఏమన్నా దీన్ని ఎలక్షన్ కమిషన్ ని? ఆంధ్రప్రదేశ్, బీహార్, మహారాష్ట్ర, ఒరిస్సా అన్ని స్టేట్ లో చూసుకో, ఏ స్టేట్ లోకి వెళ్ళినా ఎలక్షన్ కమిషన్ ఓట్ల డేటా మొత్తం దిస్ పేజ్ నాట్ టు బి డిస్ప్లేడ్ అని వస్తుంది. అంటే ఏంద్రా? అంటే ఏమంటారా దాన్ని? ఎవడరా భయపడ్డది ఇక్కడ? ఎలక్షన్ కమిషన్ భయపడింది, బీజేపీ గవర్నమెంట్ భయపడింది. ఎప్పుడైనా వెతికావా నువ్వు? ఎప్పుడైనా చూసావా? సెర్చ్ చేసావా? సెర్చ్ చేయరా ధేడ్ దిమాగ్. సూట్ వేసుకుని కూర్చొని సొల్లు కబుర్లు చెప్తున్నావు. ఏం చదువుకున్నారు నువ్వు అసలు? 4 ఇంగ్లీష్ పదాలు, 5 ఓం నమస్యాలు చెప్తే ప్రజలంతా హిందువులు అందరూ కూడా నీ అంట పడతారు. నువ్వు చెప్పే సొల్లు కబుర్లు వింటావని ఏం మార్కెటింగ్ స్ట్రాటజీ వాడుతున్నావురా అని అందరూ అంటున్నారు. హేజు నేను నీ వీడియోలు చూసిన నాకు అర్థమైంది, ఇటు దగ్గరోడాలో ఉన్నాడు, ఈ సగం హాఫ్ నాలెడ్జ్తో మాట్లాడుతున్నాను అనిపించింది. ఓట్స్ తీసుకోవాలి, ఎలక్షన్ కమిషన్ బయటకు వచ్చి మాట్లాడొచ్చుగా, ప్రెస్ మీట్ పెట్టొచ్చుగా రాహుల్ గాంధీ పెట్టినట్టు మీడియా ముందు. పోనీ ఎలక్షన్ కమిషన్ కి దమ్ము లేదు జీలో. సరే, నరేంద్ర మోడీ గత 10 సంవత్సరాల నుంచి ఓవరాల్ గా ప్రెస్ మొత్తాన్ని పిలిచి మీటింగ్ పెడుతూ చూసావా? దీన్నే చేతకాని తనం అంటారు. ఎర్రి పప్పలంతా కలిసి ఒక దగ్గర చేరి సొల్లు కబుర్లు చెప్తే వినటానికి ఉన్నారు జనాలు. హే చూడనే ఇట్లాంటి కామెడీ పీసులు కూడా మీరు ఇంతగా ఎంకరేజ్ చేస్తున్నాడు నాకు అసలు అర్థం కావట్లేదు. ఒరిజినల్ గా ప్రాక్టికల్ గా ఉన్న న్యూస్ చెప్పేవాడు ఎవడో మీకు అవసరం లేదు. మీకు కావాల్సింది నీట్ గా కూర్చొని సొల్లు కబుర్లు హే చూ ఓ మీ అని చెప్పాలా? అలా చెప్పడం చాలా ఈజీ బ్రదర్, అబద్ధాలు చెప్పడం. కానీ నిజాన్ని చెప్పడమే చాలా కష్టం. ఎందుకంటే చాలా మంది వీటిపైన సీరియస్ గా రియాక్ట్ అవుతూ ఉంటారు. దానికి మేము సమాధానం చెప్తూ ఉంటాం. గుండెల్లో దమ్మున్నా వాడే వాస్తవాన్ని ప్రజలకు చెప్తాడు. ఆ దమ్ము మాకుంది భయా. ఎలక్షన్ కమిషన్ చేస్తుంది అక్షరాల ఫ్రాడ్. ఈవీఎంలు ఫ్రాడ్, దొంగ ఓట్లు క్రియేట్ చేయడంలో నెంబర్ 1 ఫ్రాడ్. ఓట్లకి వ్యత్యాసాలు చూపించడంలో వాళ్ళే ఓట్లు ఎక్కువ చేసి చూపించడంలో నెంబర్ 1 ఫ్రాడ్. మిషన్ రీడబుల్ డేటా ఇవ్వకుండా నాటకాలు నొక్కడంలో నెంబర్ 1 ఫ్రాడ్. అంతేకాదు బస్సు అన్నిటికన్నా ఘోరం వెబ్ కాస్టింగ్ వీడియోస్ ఇవ్వకపోవడం. అది కుక్కలు చేతకని నక్కలు చేసే ఎదవ పని. దొంగలు మాత్రమే ఇటన్నిటిని దాచేస్తారు బాస్, తెలుసుకో. ఆ దొంగలకి నీళ్లు పోస్తున్నప్పుడు మోడీ గవర్నమెంట్ అంటే నీకు అంత ప్రేమ ఉంటే ఎల్లి నాకు సంకరం ఉప్పేసుకోండి. అంతేగాని అసత్యాల్ని ప్రజలకి తెలియజేయాలని చూస్తే మాత్రం చెప్పు తీసుకుని కొడతారు రాజా. నువ్వేదో స్టోరీస్ గా కూర్చొని నాకు 3 మిలియన్ ఇన్స్టాలో ఉన్నారు, 3 మిలియన్ కూడా ఇట్లాంటి సొల్లు కబుర్లు నచ్చితే మాత్రం వాళ్ళంత పెచ్చోళ్ళు ఎవడో లేడరా 3 మిలియన్స్. వాడేదో నువ్వు గతంలో బట్టలు వేసుకుని హేట్ చూడ అది ఇదని ఓవర్ యాక్షన్ చేసినందుకు వచ్చారు, దాన్ని నువ్వు వాడుకుంటున్నావు అంతే. ఇప్పుడు నువ్వు చెప్పే సొల్లు సొట్టారం కబుర్లు వీళ్ళంతా వింటూ ఉన్నారే,
వీళ్ళంతా నీ కింద కామెంట్ చూడు, ఓతున్నారు మొహం మీద కాండ్రించి. తుడుచుకో పక్కకెళ్ళి. అర్థమైందా? ఈ హేజ్ జూడ్ అనేవాడు కంప్లీట్ గా మార్కెటింగ్ స్ట్రాటజీతో మీతో ఆడుకుంటూ ఉన్నాడు. ఆ న్యూస్, ఆ వీడియో మీ దగ్గరకు రావండి, క్లిక్ చేయండి, thumbnail అది కొట్టండి, ఇది కొట్టండి, సబ్స్క్రైబ్ చేయండి, సొల్లు చెప్తూ ఉన్నాడు. సొల్లు చెప్తూ ఉన్నాడు. నా వీడియోస్ మొత్తం చూసుకోండి. ఎక్కడైనా మిమ్మల్ని సబ్స్క్రైబ్ చేయమని నేను అడిగానా? ఎప్పుడైనా నేను మిమ్మల్ని అడుక్కున్నానా? అడుక్కోలా. అండ్ ఎప్పుడైనా నేను హిందువుని, హిందుత్వాన్ని, హిందూ దేవుళ్ళని నా వీడియో వెనక యాడ్ చేశానా? చేయలేగా. గుర్తుపెట్టుకోండి బాస్, నిజాయితీగా నిక్కచ్చిగా స్ట్రైట్ గా ఉండేవాడికి కులాలు మతాలు దేవుళ్ళతో పనే ఉంది. వాస్తవ ప్రజలకి చేరవేసే క్రమంలో దేవుళ్ళ పేరు చెప్పి జై హింద్ అని, జై హనుమాన్ అని ఎందుకు అంటే మిమ్మల్ని ఎమోషనల్ గా బర్స్ట్ చేసి, ఎమోషనల్ గా లింక్ చేసి వాడి సబ్స్క్రైబర్ గా చేసుకోవడానికి మాత్రం. ఇది మీరు గమనించకపోతే హేజ్ జూడ్ లాంటి సొల్లు కబుర్లు చెప్పే చెత్తనాయలు చాలా మంది వస్తారు బ్రాస్. రాజ్యాంగాన్ని అవమానించారు, ప్రజాస్వామ్యాన్ని కాలరాశారు. ఈసీ బీజేపీ కలిసి మన హక్కులు దొంగతనం చేశారు, మన ఓట్లు కొల్లగొట్టి అమ్ముకున్నారు. ఇది మాత్రమే వాస్తవం. అది తెలుసుకోండి. రాహుల్ గాంధీకి సపోర్ట్ చేయండి. ఈ చెత్త బీజేపీని ఇండియా నుంచి తరిమి కొట్టండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మురళీ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ సో మచ్.